ఎంత మంచిగా వాడినవమ్మా తల్లి, బంగారు తల్లి. మంచిగా వాడినవమ్మ తల్లి, బంగారు తల్లి. అందులోకి సొట్టలు కూడా మంచిగా ఉన్నాయి. అబ్బో అబ్బో గిట్లా ఇంకా గిట్లా. సరే ఇత్తా. ఇగో నీకు 50 రూపాయలు. తీసుకోపో. గట్లెందుకు మన ముగ్గురికి? నాకొక్కతే ఎత్తి నాకు ఏంటిది నీకు ఒక్కదానికే ఇచ్చిందా? ఆట ఆడడానికి మన ముగ్గురు పోయినాం. మా ముగ్గురికి పంచే నాకే ముగ్గురికి తరచి పరపలిస్తా. 10 రూపాయలా? పేరునాలు పెడుతున్నావు, భయం అయిపోతుందని. సరే దొరుకుతావు. మేము మా ఇంటికి వస్తున్నాం, మీ ఇంటికి వాళ్ళు. మేము మా ఇంటికి వస్తున్నాం, మీ ఇంటికి వాళ్ళు. చూసినవానే మా ఇద్దరిని ఎట్లా మోసం చేసిపోతుందో. దానికి అలవాటుగానే 10 రూపాయలు ఇస్తాను, అవి కూడా ఇవ్వకుండా పోయింది. పోతే అదైనా ఇయ్యాలి. ఏందమ్మా బ్యాట్ పట్టుకొచ్చినావు? ఎలుకలు చంపడానికి. మా ఇంట్లో ఎలుకలు పట్టేనున్నాయి, దా సంపూరా. నిన్ను జోకు చేసిన. మరి నాతోటేనా నీ జోకులు? నేను కూడా జోకు చేసిన. మరి ఒక్కదాని వచ్చినవేంది? ఇంకా మీ మంది ఏరి? నాతోటి ఎవ్వలత్తలేరు. మా నాన్న రమ్మన మా నాన్న అత్తలేడు. అయ్యో పాపం. మా అమ్మ రమ్మన మా అమ్మ అత్తలేదు. నేను ఒక్కదాన్ని వచ్చిన. మరి గట్లా ఇంకెవరితోటన్నా పోనుంటివి? ఇప్పుడే చెప్పిన కదా, నన్ను ఎవ్వరు రాణించుకుంటారు. నువ్వైతే పైసలు. సరే ఇత్తగా నాకు. ఇగో 5 రూపాయలు. ఎంత ఇచ్చింది? 2 రూపాయలు ఇచ్చింది. సరే ఇద్దే. ఇప్పుడు నువ్వు పోయి, ఇక నువ్వు ఇక్కడ కూర్చుందా. చిక్కుడుకాయ చెట్టు కింద ఉయ్యాలో నేను చిక్కుడుకాయ తెంపుతుంటే ఉయ్యాలో ఆ ముండ చిక్కుడుకాయ ఉయ్యాలో నా ఇంపు పడ్డదమ్మ ఉయ్యాలో. ఆగాగు, చెవులు గిల్లు అంటున్నాయి. ఇక గొట్టాలు తెచ్చినవేంది? కట్టెలు దొరకలేవా నీకు? ఎవరైనా మంటూ ఊపడానికి వచ్చిన. ఓహో అట్లా వచ్చినావా? సరే నేను మంటేసిన, ఎంత ఊపినా మంటలేదు. కొద్ది ఊపు. జోక్ చెప్తున్నావా? ఎందుకు వస్తారు? కోలలు ఆడడానికి వస్తారు కాదా? ఆ ముక్క ముందు చెప్పాలి, నా ముందట నీ ఆటలు. మరి ఆడుతుంది ఆటనే కదా. మంచిగా మాట్లాడుతున్నావు కానీ చెప్పు, గా బొంగులు ఎందుకు తీసుకొచ్చినావు?
ఇప్పుడు ఒక అన్నే వచ్చినాయి కదా, అదే బాగా మంది వస్తే కట్టలు అవసరం, అప్పుడు సౌండ్ బాగా వస్తుంది. ఇప్పుడు నేను ఒక అన్నే కాబట్టి సౌండ్ రాదు, అందుకే ఈ బొంగులు తెచ్చిన. పెద్ద ప్లానింగ్. ఇప్పుడు నువ్వు చూడు, సౌండ్ బాగా వస్తుందని ఆపా పని లేవా అట్లా, అందుకే ఇవి తెచ్చిన. వా, నీకు తెలివి బాగానే ఉన్నది పో. మరేంది ఒకరిని వచ్చినావు అట్లా? నన్ను ఎవ్వరు దాంట్లో ఉంచుకుంటలేరు, ఎవరి దాంట్లోకైనా నూకెత్తురు, 3 సార్లు పోయినా 3 సార్లు నూకేసిర్రు, అందుకే ఒక అన్న వస్తున్నా. నువ్వు చెడ్డదాని ఉన్నట్టున్నావు, అందుకే నేను నూకేసిండ్రు. మంచిదాని అయితే ఉంచుకోపోవురా? నేను మంచిదాన్ని, వాళ్ళే చెడ్డోళ్ళు. నేను మంచిదాన్ని, వాళ్ళే చెడ్డోళ్ళు. సరే గాని పాట పాడిస్తా. నాగులమ్మ సరే, కోరల పాటలు గిట్నే ఉంటాయా? మస్తు పాడుతున్నావు కానీ ఉండు. నాతోటే పెట్టుకుంటుంది, ఫస్ట్ అయితే అయిపోద్దిగా. ఇగో 5 రూపాయలు. మీకెంత ఇచ్చింది? నాకు కూడా 2 రూపాయలే ఇచ్చింది. ఇటీ ఇప్పుడు నువ్వు పోరా ఇక. నువ్వు కూడా కూర్చుంటురా. నీకు 2 రూపాయలు ఇచ్చిందా? నీకు 2 రూపాయలు ఇచ్చిందా? లేదు కదా, మరి నోరు మూసుకొనుండు. ఏందే సైకిల్ చేసుకుంటుర్రు? ఏం లేదమ్మా, ఉత్తగానే. ఉత్తగా అయితే ఓకే గాని అయినా వీడెన్ని పట్టుకొస్తాడో పైసలు. ఎవరు కొట్టడానికి వచ్చినావురా? సన్న కట్టే దొరకలేదా? అంత దొడ్డు కట్టలు పట్టుకుని వచ్చినావు? ఇవ్వా, ఎవరైనా పైసలు అడిగినప్పుడు ఇవ్వకపోతే పుర్రలు వలగొట్టడానికి వచ్చిన. సరే గాని నువ్వు ఒక్కొని వచ్చినవేంది? నీ తోడవాళ్ళు రాలేరా? మరేం చేయమంటావు, నా దోస్తు తోలు పడతలేరు. సుప్రజ్ అక్కున్నది కదా, మరి అక్కంట పోతే అయిపోవు కదా. సుప్రజన్న, దాని జోలు తీయకు నువ్వు. అయ్యో, గట్లా అంటున్నావేంద్రా? దానికి నాకు మాటలు లేవు. ఏమైంది? కట్టుకున్నాం. ఎందుకు కొట్టుకున్నారు మరి? ఎందుకంటే నన్ను అరే అన్నది. నీకంటే పెద్దదే కదా, అరే అంటే ఏమవుతుంది? నాకన్నా పెద్దదే కాబట్టి అరే అన్నది అంటున్నా. మరి వస్తున్నవి ఒకటే ఉన్నది కదా, దానంటే పోతే అయిపోపోనా? దానికి నాకు కూడా మాటలు లేవు. అయ్యో, అది కూడా అరే అన్నదా? లేదు, అలా నాన్న మా నాన్న అరే అన్నాడు. మరి మీ నాన్న కాల నాన్నకు లొల్లైతే మీకేమైంది? మాట్లాడుకోవచ్చు కదా. గట్లుంటుందా? మా నాన్నకు మాట వస్తే నాకు వచ్చినట్టే. సరే కానీ నువ్వు ముందు పైసలు నేను పోతా. పొగరు బాగుంది. అవును, నేను కూడా చూసిన. పొగరు సినిమా కదా, మస్తు ఉంటుంది. ఆగు, బియ్యం పట్టుకత్తా. బియ్యమా? బుక్కు. బియ్యం వద్దా? మరి అడ్లు పెడతా, అడ్లు తీసుకపో. అట్లా కోళ్ళకు పోయి. మరి నా దగ్గర అయితే పైసలు లేవు, మరి గవ్వే ఉన్నాయి. అబ్బాయి ఉన్నాయా? చూసుకొని మాట్లాడు. వీడు అన్నంత పని చేసేటట్టే ఉన్నాడు. ఆగు, పట్టుకత్తా. చూపెట్టాక తీసుకురాలి. ఇగో, అలా కూడా 2 రూపాయలు ఇచ్చినావుగా. ఇయ్యకపోతే నా పని చేసాడు. వామ్మో,
నీకెంత ఇచ్చిందిరా? నాకు 2 రూపాయలే ఇచ్చింది. సరే, ఇప్పుడు నేను పోయే తాగుర్రిగా పైసలు ఇవ్వు. ఇదిగో చూసుకో. ఏమైంది గట్ల చూస్తుర్రు? నీకు 2 రూపాయలు ఇచ్చిందారా? అవును, 2 రూపాయలే ఇచ్చింది. నమ్మినం అంటే ఏమన్నట్టు? అంటే నీకు 5 రూపాయలు ఇచ్చినట్టు. నాకెందుకు 5 రూపాయలు ఇచ్చింది? ఎందుకంటే నాకు కూడా 5 రూపాయలు ఇచ్చింది కాబట్టి. ఏంటిది, మీ ఇద్దరికి 5 రూపాయలు ఇచ్చిందా? అవును, అంటే నీకు ఇయ్యలేదా? ఇయ్యలేదు, 2 రూపాయలే ఇచ్చింది. మీ ఇద్దరికి సరే 5 రూపాయలు ఇస్తే సరే 3 రూపాయలు ఉంచుకొని మాకు 2 రూపాయలు ఇచ్చిరా నాటకాలు చేస్తుర్రా. మీ పని అయింది ఆగుర్రిగా. నేను మీ గురించి పక్కే చెప్తా. కడవ మీద కడవ పెట్టి కదిలించేనమ్మ, వసేరా మూలమ్మ, అందరి నోట్లో నా నాల్కవైనవమ్మ. ఇదేందా ఇది నేను చూడలా. వసేరా మూలమ్మ. అగో ఏంటిది? ఎందుకు పాడుతున్నావు? ఏం పనికి పాడుతున్నావు? అదేం పాట? అయ్యో తెలియదా? ఏం పాట ఉంటుంది? కాముడి పాట. కామును పాటనా? కామును పాట గిట్ల కూడా పాడతారా? కామును పాట గిట్ల ఉండదు కానీ మంచి పాట పాడు. ఓ 100 ఉంటాయమ్మో, ఓ 50 ఉంటాయమ్మో, నీ కొడుకులు బిడ్డలు సల్లంగుండా తల్లో దండం పెడతా అమ్మ 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 ఓ అమ్మ. 100 లేవమ్మో, 50 లేవమ్మో. మాకు కూడా వస్తుంది. నారే 50, 100 లేవు కానీ 10 రూపాయలు ఇస్తా, తీసుకపో. ఏంటిది 10 రూపాయలా? ఎట్లా కనబడుతున్నా నేను? 5 రూపాయలు ఇచ్చేదాకించాలి కాదలేదే లేదు. 5 రూపాయలు ఇచ్చేదాకించాలి కాదలేదే లేదు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఏంది 10 రూపాయలు ఇస్తా అంటే 5 రూపాయలు ఏముంటుంది? ఏంది అసలు నీకు చెప్పింది అర్థం అవుతుందా? అర్థమైంది. 10 రూపాయలు ఇస్తానంటున్నావు కదా, అంత పిచ్చిదాన్ని ఏం కాదు. 5 రూపాయలు ఇచ్చేదాకా పోను నేను. చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. ఇది మామూలు పిసది కాదురా, ఇల్లంతా ఎంత ఆగం చెప్తుందో ఇది. సరే ఇత్త తీయు. ఏగో నేను వదిలిపెట్టేదాన్ని కాదు. అట్లుంటుంది వాళ్ళు. ఇగో వీళ్ళకి 5 రూపాయలు ఇస్తే 2 రూపాయలు ఇచ్చిన అబద్ధం ఆడుతున్నారు. అబ్బా, గంత తక్కువ ఇస్తే ఎక్కువ ఇచ్చిరని ఎందుకు చెప్పారు మరి మీరు? గంత తక్కువ ఇస్తే ఎక్కువ ఇచ్చిరని ఎందుకు చెప్పారు మరి మీరు? నో 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 నో